తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు అమ్మ పెద్ద యాక్ట్రెస్, నాన్న యాక్టర్, బట్ మీరు యాక్ట్రెస్ అయిపోయారు, హీరోయిన్ అయిపోయారు. ఈ రెమ్యునరేషన్ వైజ్ వచ్చేదంతా ఎలా, ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ మీరు, అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ ఇవంతా చూసుకొని కొంచెం ఒకే ప్రాబ్లం ఉండకూడదు రూపాయి కన్నా తీసుకుంది ఎవరు డిసిషన్ తీసుకొని? బాబు మా కాలంలో అసలు రెన్యూమరేషన్స్ ఏముండేవి అని అదే ఉన్నదే. అంతే లేవు. ఆ. ఏదో ఉన్నవి, ఏదో ఇలా చిన్న చిన్న ఇండ్లు కొనుక్కొని ఏదో చేసాం అంతే. Okay. అంతేగాని మీరేమో ఇక్కడ చిన్న చిన్న ఇల్లు అంటున్నారు, బెంగళూరులో సగం మంది అంటున్నారు. బెంగళూరులో సగం మంది ఏమి కాదు. రూపాదేవి నగర్ అనే ఉందంట కదా ఆ, ఒకటి. ఉంది. ఆ? ఇంకా నయం అక్కడ పేరు ప్రతిష్టలు ఒకటే ఉన్నాయి. ఆ వాస్తులు మినిమం బెంగళూరులో 500 కోట్లు అంటుంటారు. ఓ ఇక్కడ చూపివా నాకు. నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ. బెంగళూరులో కనీసం ఇల్లు కూడా లేదు నాకు. లేదండి అట్లా నేను అప్పుడు అని చాలా విచిత్రంగా మాకు రెన్యూమరేషన్స్ ఫిలిమ్స్ లో చాలా తక్కువ ఉండడం. అంత పెద్ద స్టార్ హీరోస్ తో చేసి కూడా లాస్ట్ బిట్ ఎగ్గొట్టడాలు చాలా ఉండేవి. లాస్ట్ వచ్చేసి ఏడ్చేసి మాకు డబ్బులు లేదు మీరు రాకపోతే ఎలాగంటే చాలా మంది హీరోయిన్స్ అక్కడే తల్లిదండ్రి కూర్చొని డబ్బులు ఇస్తే కానీ రామని చెప్పడాలు అలా ఉండే. నాకు అలాగ ఉండేది కాదు. వాళ్ళు బాధపడితే అయ్యో పాపం బాధపడ్డారని. నాకు తగ్గట్టుగా మా మేనేజర్ కూడా ఉండేవారు. ఆయన అయ్యో పాపం అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు అనేవారు. సర్లే అంకుల్ చేసేద్దాం అనేదాన్ని నేను. ఇంక వాళ్ళు అది ఫుల్ ఫినిష్ చేశాక ఎవరు ఏవి డబ్బు ఇచ్చేవారు కదా. అలాగా బాకీలు చాలా ఉన్నాయి బెంగళూరులో. ఇప్పుడు 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 5 కోట్లు అయి ఉండే వచ్చుంటే అంతేనా? మేబీ సో ఇట్స్ నాట్ వెరీ కమర్షియల్. అండ్ ఇంకొకటి కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నది. చాలా చిన్నది. మొన్నడు KGF వరకు కూడా చాలా చిన్నది. మీ టైంలో ఇంకా చిన్నది. సో మీరు స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? టాప్ రెమ్యునరేషన్ అంటే టాప్ నిజంగా చెప్పమంటారా? నవ్వుతారేమో ఆడియన్స్. నేను టాప్ గా ఉన్నప్పుడు మాక్సిమం ₹1,00,000 తీసుకున్నాను. అది చాలా గొప్ప అప్పుడు నాకు. ఒక ఫుల్ ఫిల్మ్ కి ₹1,00,000. ఇప్పుడు రోజు కూడా తీసుకోరు కొంతమంది యాక్టర్స్. అసలు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు తీసుకోవట్లేదు. కమెడియన్స్ కి 2 లక్షలు 3 లక్షలు అంట పర్ డే కి. అవును అలా ఉండేది అప్పుడు ఇండస్ట్రీ అంతే. ఓకే. సో 1,00,000 అంటే 80s లో ఒక 2 గ్రౌండ్లు వస్తుందేమో చెన్నైలో అంతే. గ్రౌండ్ అంతే కదా. ఏంటి అసలు యాంకర్ వా లేకపోతే బిజినెస్ మ్యాన్ వా? యాంకర్ కమ్ బిజినెస్. ఫస్ట్ నుంచి కూడా పెద్దగా డబ్బు మీద ఆస్తుల మీద వ్యామోహం లేదు. ఓకే ఉన్న దాంట్లో హ్యాపీ లైఫ్ అంతే. ఏదో చెప్తాను కదా అలా వ్యామోహం లేకపోతే ఏదో ఉంటుంది మనకి. బాధపడకుండా దేవుడు అది ఇస్తాడు. యూనివర్స్ విల్ గివ్. అవును. బట్ అప్పుడు కొంతమంది హీరోయిన్స్ మీరు చెప్పాలంటే ఇప్పుడు హీరోయిన్స్ లాగా ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ లని మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే మేబీ కొంతమంది పాత వాళ్ళని చూసినప్పటి నుంచి అందరూ కొంచెం జాగ్రత్త పడడం స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది.